మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉంది కదా, మన గాంధీ సరోవర్ కోసము దాన్ని 9 మీటర్స్ అదే ఉంది, బఫర్ జోన్లో ఉంది, దాన్ని తీసేస్తాము, దానికి జీరో వాల్యూ అని చెప్పిండు. చాలా ప్రయత్నం చేసిండు, కానీ దాని మీద కొంత పెద్ద ఎత్తున అక్కడ రెవల్యూషన్ స్టార్ట్ అయింది, పిల్లలు పెద్దలు అంతా కలిసి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మండలిలో ఏం చెప్పిండంటే దాని జీరో వాల్యూ, దాన్ని కూలగొట్టినా ఒకటే కూలగొట్టకపోయినా ఒకటే అని చెప్పేసి నాకు ఒక సామెత గుర్తొచ్చింది. ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్రేస్తారు. అపార్ట్మెంట్ విషయంలో జీరో వాల్యూ ఇంకెందుకు పనికిరాదు, నేను కూలగొట్టినా ఒకటే కూలగొట్టకపోయినా ఒకటే అంటే దానికి ముద్ర వేసిండు కదా. ఇవాళ కూలగొట్టకపోయినా దాన్ని జీరో వాల్యూ చేసిండు. రేపు ఎవరన్నా ఆపతో సాపతో వచ్చి పిల్లల పెళ్లిలకు చదువులకు అమ్ముకోవాలన్నా కూడా ఎవడు కొనడు, భయాన్ని పెట్టిండు. జీరో వాల్యూ రేవంత్ రెడ్డి అంటే జీరో వాల్యూ అవుతుంది కదా. నేను ఒక్క నిమిషం ఆగండి, భయం పెట్టిండు. అయితే ఈయన మీద పరువు నష్టం దావా వేయడానికి ఉంటుందా? ఇట్లా మాట్లాడి నువ్వు ఒక దాన్ని జీరో వాల్యూ, దాన్ని వేస్ట్, దాన్ని గులగొట్టినా ఒకటే కూలగొట్టకపోయినా ఒకటే అని మాట్లాడిండంటే దాంట్లో ఉన్న వాళ్ళకి ఆ రైట్స్ లేవా? అంటే ఎవరు దాని మీద లావాదేవీలు జరపొద్దు, అది ఎప్పటికైనా అంతే కదా అని చెప్తుంది. హైడ్రా విషయంలో నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డది కోర్టు. అది గతంలోనే మనము మాట్లాడుకున్నాము. హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ ద్వారా ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది. మనకు మూసి ఒకసారి పర్యావరణ అంటారు, ఒక పర్యావరణ ప్రక్షాళన అంటాడు, రిజర్వేషన్ ప్రక్షాళన చేస్తామంటారు, బ్యూటిఫికేషన్ అంటారు. మూసి శుద్ధి అండ్ బ్యూటిఫికేషన్. శుద్ధికి ప్రాబ్లం లేదు, ఈ బ్యూటిఫికేషన్ అనే దగ్గర వచ్చినదే ఈ లూటిఫికేషన్ లాగా మాట్లాడుకోవాల్సి వస్తుంది 100%. అయితే గాంధీ సరోవర్లో భాగంగా ఈయన ఏం చేస్తుండు, ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తుంది, దాని చుట్టూ కట్టడాలు, హోటళ్ళు ఏంటో పెడతాడు, హుక్కా సెంటర్లు, పబ్బులు, క్లబ్బులు, నైట్ షాపింగ్లు ఇవి అవి పెడుతున్నాడు. అంటే అవన్నీ సెమీ పర్మనెంట్ స్ట్రక్చర్లే కడతాడా? పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎట్లా కట్టవచ్చు? అంటే అనుమతులు ఎట్లా వస్తాయి పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టడానికి? దాని నుండి ఎగ్జంప్షన్ ఇస్తాడా? అది సాధ్యం? అది ఏమన్నా చేయని. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? అంటే రండి ఎట్లయినా మేము ఇచ్చేస్తామని అన్నారా? ట్రంప్ ఏమన్నాడు, వారం రోజుల మొత్తం ఖతం. మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు, మేము మళ్ళీ జ్యువెల్ బాంబ్ ఇడిచిపెట్టేసినాం. అంటే ఒక చిన్నప్పుడు మనం ఒక ఏమంటారు, ఒక కథ ఉంటుంది కదా, ఒక నక్క ఆట, గుంట నక్క అని అంటాడు కదా, నక్క సంగతి చెప్తాను నేను, నక్క ముచ్చట చెప్తాను నేను మీకు. ఒక అంగూర్ల తోటలకు పోతుంది నక్క పోయి అందుకుందాం అని ఎగురుతూ ఉంటుంది నక్క. ఏది దొరకదు, అంగూరు దొరకదు దానికి, అంగూరు కూర్చో దొరకకపోతే పుల్లగా ఉంటాయి గబ్బోడి తింటాడు సార్ అందక. అంటే ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురైనప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఊపుటే నువ్వు ఫ్యాసిస్టు విధానాలతో ఎట్లా పడతా నేను గీలగొడతా అంటే కాదు కదా. గతంలో 9 మీటర్లు ఉండే, నువ్వు లా అనేది ఒక చట్టం చేసినప్పుడు అది రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఉంటుందా, ప్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఉంటుందా? ప్రాస్పెక్టివ్ ఆపరేషన్ అంటే ఇవాళ దినం నేను ఒక చట్టం చేసిన అంటే ఈ వారం దినాల సంధి ఈ చట్టం అమల్లోకి వస్తుంది, లేకుంటే నెల అయినాక ఈ చట్టం అమల్లోకి వస్తుంది. ఇంకొకటి కోర్ పెడతాడట. కోర్ అంటే నాకు ఇంకోటి అవుతూ ఈయన బఫర్లో ఉంది అంటున్నాడు. ఏది మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్, అదే చెప్తున్నాను నేను. మరి మూసీలో నార్సింగ్ దగ్గర ఉంది కదా, మూసీలో ఆదిత్య వ్యాంటేజ్ కట్టినాడు, పక్క మూసీలనే కట్టిండు కదా, దాని గురించి ఎందుకు సపోర్ట్ చేయడం? అది బఫర్ లో అవుతుండే కదండి, చిన్న పిల్లలు, అది కాలేజు, అది ఏదో చెప్తారు. ఆదిత్య వ్యాంటేజ్ గురించి దానికి ఎందుకు లేదా? దానికి బఫర్ జోను, దానికి మీటర్స్. కాదు మీకు అర్థమైతలేదు. మధు రిడ్జ్ పార్క్ లో పిల్లలు లేరు, దాంట్లో పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉంటే ఇడిచిపెట్టేసేయాలి. సల్కం చెర్ల కట్టిన ఒక కాలేజు, దాంట్లో పిల్లలు ఉన్నారుగా, దీంట్లో కూడా పిల్లలు ఉన్నారట. ఇలా చెప్పిరట పిల్లలు ఉన్నారని. పిల్లలు వస్తారట పిల్లలు. దీంట్లో మధు రిడ్జ్ పార్క్ లో పిల్లలు లేరు. అయితే గతంలో 9 మీటర్లు ఉండే కదా, ఇప్పుడు 50 మీటర్లు. నేను అదే ప్రాస్పెక్టివ్ రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ చెప్తున్నా కదా.
చట్టం చేస్తే రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఉండదు. అంటే ఇవాళ దినము ఒక మర్డర్ చేస్తే జీవితకాల శిక్ష అని ఉంటుంది ఇవాళ దినం. రేపేదో ఒక కొత్త చట్టం వస్తుంది ఏంటంటే మర్డర్ చేస్తే ఉరి శిక్ష వేయాలని. అయితే ఇవాళ దినం మర్డర్ చేసినోనికి జీవితకాలం శిక్షనే ఉంటుంది, ఉరి వేయలేరు. సిచ్యువేషన్ బట్టి మారదు. ప్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఉంటుంది, రెట్రాస్పెక్టివ్ ఆపరేషన్ ఉండదు. అయితే 9 మీటర్లు బఫర్ ఉన్నప్పుడు 9 మీటర్లు ఉన్న చట్టమే వర్తిస్తుంది, 50 మీటర్ల చట్టం వర్తియదు. అంటే నువ్వు ఇవాళ దినం 50 చేసి గతంలో 9 మీటర్లు ఉన్నదాన్ని నువ్వు అక్రమ కట్టడం అంటే ఎట్లా వెళ్తుంది? కోర్టు ఊకుంటుందా? చూసుకుంటా. ఇట్లా పర్యావరణ విధ్వంసం అనేది అదేవిధంగా మన చారిత్రక విధ్వంసం, పర్యావరణ విధ్వంసం కాదు చారిత్రక విధ్వంసం కూడా చేస్తుంది ప్రభుత్వం. మీకు ఈ హెరిటేజ్ స్ట్రక్చర్స్లో భాగంగా 153 వారసత్వ కట్టడాలను గుర్తించారు. దాంట్లో కొన్ని యునెస్కో కూడా గుర్తించింది, యునెస్కో. అయితే మండి మీరాలం క్లాక్ టవర్ అని ఒకటి ఉంటుంది, మీరాలం మండి కాడ. 6 నెలల క్రిందట ఆ క్లాక్ టవరు దాంట్లో ఒక పెద్ద దర్గా ఉండే, ఇవాళ లేదు. అది ఇవాళ లేదు, సాఫ్ పట్టించేసారు. చరిత్ర లేదు, ప్రకృతి లేదు, పర్యావరణం లేదు, ఏమి లేదు. ముసల్మాన్ బోలేతో కాంగ్రెస్, కాంగ్రెస్ బోలేతో ముసల్మాన్ అన్నాడుగా. ఇలా మొత్తం ఎవరు మాట్లాడతలేరు ఎందుకు? ఓ మొత్తం దర్గా కథం పట్టించేసిండు. లేదు, అది 6 నెలల కిందట ఉండే. నేను ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను. మరి ఎట్లుకున్నారు చూస్తున్న వాళ్ళు వాళ్ళైనా కూడా ఎట్లుకురేమో మరి. అంటే మేము కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అంటారు. అదే కదా సెక్యులరిజం అంటుంటారు. మరి ఏది జరిగేది? మొత్తము ఆ టవర్ తీసేసారు. దానికి పర్యావరణ సంరక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఏర్పాటు చేయాలి. ఇంతవరకు పాత బల్దీ ఆఫీస్ అదైతే చారిత్రక కట్టడం, దాన్ని మొత్తం నాశనం ఎట్లా పడితే అట్లా కొట్టేసి. మీరు ఒకసారి ఆ అలైన్మెంట్ పోతున్న రూట్ మొత్తము వీడియో దిగిండ్రి, తీస్తే తెలుస్తుంది. 153 కట్టడాలలో అదే బల్దీ ఆఫీస్కి అయితే 10 కోట్లు, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 10 కోట్లు శాంక్షన్ అయింది. దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి గసం టైం గులగొట్టిరు. పర్యావరణం లేదు, ప్రకృతి లేదు, చరిత్ర లేదు, వారసత్వం లేదు. మౌలానా అబ్దుల్ కలాం ఉర్దూ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు మొత్తం పూర్తి స్థాయిలో నిరసన తెలిపినరు, మేము అడ్డుకుంటామన్నారు. దానిలో అయితే పత్తర్దిల్ అని ఒక రాక్ ఫార్మేషన్ ఉంటుంది, అది కొన్ని వేల సంవత్సరాల క్రిందట నుండి అక్కడనే ఉన్నదట. దాన్ని పత్తర్దిల్ అంటారు. అంటే హృదయం ఆకారంలో ఉంటుంది అది. దాన్ని కూడా 50 ఎకరాలు దాన్ని కూడా మొత్తం సాఫ్ పట్టిద్దామని చూసారు, కానీ ఊకోలే. మనసొంటోళ్ళు అదేవిధంగా విద్యార్థులు, పర్యావరణవేత్తలు. దానిలో చుపాదిల్ అని ఒకటి ఉంటుంది, దాని పేరే అట్లా పెట్టిరు. అప్పట్లో పర్యావరణవేత్తలు, అప్పట్లో రాజుల కాలంలో అట్లా పెట్టిరట దాని పేరు చుపాదిల్. మొన్న పటంచెరులో అయితే ఏన్షియంట్ మాన్యుమెంట్ అని గుర్తించారు గుడి. అది మొత్తం దాని చుట్టుపక్కల అత్రాఫ్ మొత్తం దాన్ని సాఫ్ పట్టించి దాన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కింద చేసేసారు. వారసత్వం లేదు, ఏం లేదు. మనకు నార్సింగ్ కాడ చాలా 100 ఏళ్ళ నాటి చెట్లు ఈ మూసి పునరుద్ధరణ అనే పేరుతో నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కూడా వేయడం జరిగింది. అది కొన్ని 100 చెట్లు నరికేసింది. పర్యావరణం లేదు, ప్రకృతి లేదు, చారిత్రాత్మకమైన అంశాలు లేవు, మన ఏమంటారు విరాసత్ కల్చర్ లేదు, ఏం లేదు, నథింగ్. ఏమనంటే అంటే ప్రజలకు ఏది పడితే అది గతంలో హామీలు ఏ విధంగానైతే ఇచ్చి అధికారంలోకి వచ్చారో అదేవిధంగా ఆ మాటలు ఎప్పుడు నేర్చారు. ఆ మాటలు చెప్పుకుంటూ మొత్తం ప్రజలను మభ్యపెట్టుకుంటూ రాజకీయ కక్షల కారణంతో
ఈ ఏజెన్సీలను వాడుకుంటూ ఏజెన్సీలతో తప్పుడు కేసులు పెట్టాలి. ఇప్పుడు ఈ కేసులో కూడా గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారము పేమెంట్లు చేయడంలో పిఎంఎల్ఏ యాక్టెడ్ ఉన్నది, పీసీ యాక్టెడ్ ఉన్నది. దీనిలో ఛార్జ్ షీట్ వేస్తే ఏమైతే ఛార్జ్ షీట్ వేస్తే దాన్ని అంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, న్యూ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్ అన్నట్టు, అంటే దాని స్వభావం అయితే మారదు కదా. ఛార్జ్ షీట్ వేస్తే అవే ఫ్యాక్ట్స్ వేయాలి ఛార్జ్ షీట్. అదేవిధంగా ఇప్పుడు ఫారెన్ ఫార్ములా ఈ రేస్ కంపెనీకి సంబంధించిన సిఇఓని ఒక నిందితుడుగా చూపెట్టడం జరిగింది. అంటే ఈడ వచ్చి ఈవెంట్ చేయడము మన ఎట్లుందంటే ఈడికొచ్చి వాళ్ళు పాపం మూట కట్టుకున్నట్టు అయిపోయింది. పాపం మూట కట్టుకున్నట్టు అయిపోయింది. వేరే రాష్ట్రం కన్నా పోతే మంచిగా అందరూ మా రాష్ట్రానికి వస్తే బాగుండు, మా దేశం వస్తే బాగుండు అనుకున్న నేపథ్యంలో ఈడికొచ్చి అవకాశం వచ్చింది ఈవెంట్ చేస్తే దాన్ని ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈకలు లాగినట్లు 55 కోట్లు. సరే ఇప్పుడు దాంట్లో సరైన అనుమతులు లేకుండా పేమెంట్లు అనేటివి జరిగినాయి అంటే, పేమెంట్లు కరెక్ట్ జరగకపోతే నువ్వు ఆర్బిట్రేషన్ క్లాజ్ ఉండనే ఉన్నది, నువ్వు వాపసు తీసుకునేది ఉంటే పైసలు. అంటే ఏం నష్టం జరుగుతుందని, ఎక్స్చెక్కర్కి ఏం నష్టం జరిగింది, దానికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్లు ఎన్ని వచ్చినాయి. సో కంక్లూజన్లో ఒక మాట మాట్లాడుకుందాం. బేసిక్గా అయితే చూస్తున్న దాని ప్రకారం అయితే మనకు ఇది ప్రాథమిక దశలోనే కొట్టివేసే కార్యక్రమం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. నాకైతే డిశ్చార్జ్ పిటిషన్ వేసుకుంటారనే, అంటే నేను ఒక న్యాయవాదిగా ఈ కేసులో ఎవరైనా నిందితులు కానీ అభియోగాలు మోపబడ్డ వాళ్ళు కానీ నా దగ్గరకు వచ్చి ఉంటే నేను డిశ్చార్జ్ పిటిషన్ వేయాలని సజెస్ట్ చేస్తుంటే, అంటే ఇంకొకసారి హైకోర్టుకు పోయే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే గతంలో వీళ్ళు ప్రాథమిక నివేదికను మాత్రమే ఛాలెంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసారు కాబట్టి ఛార్జ్షీట్ మీద కూడా హైకోర్టుకు పోయే అవకాశం ఉంటుంది. అయితే హైకోర్టుకు పోతారా లేకుంటే ఈయనే ప్రాథమిక కింది కోర్టులని డిశ్చార్జ్ చేసుకుంటారా అనేది వాళ్ళు అంటే ఎంపిక చేసుకునే న్యాయవాదుల పైన డిపెండ్ అయి ఉంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.